నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాళేశ్వరం పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలన్న ఉత్తమ్. ఆనకట్టలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ఆదేశం. కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కేటీఆర్ ఆగ్రహం. ప్రాజెక్టుతోనే అత్యధికంగా ధాన్యం పండిందని స్పష్టీకరణ. ఇంటర్ ఫలితాల్లో మరోసారి సత్తా చాటిన బాలికలు. ఫస్ట్ ఇయర్లో 66.20, సెకండ్ ఇయర్లో 70.58% ఉత్తీర్ణత. అరుణాచల్ ప్రదేశ్లో పలు ప్రాంతాలకు చైనా పేర్లపై భారత్ ఆగ్రహం. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలను మార్చలేరని చురకలు. అమెరికా ఇరాన్ చర్చల్లో నిబద్ధత కనిపించలేదన్న వాన్స్. యుఎస్ అసంబద్ధ డిమాండ్లే కారణమని టెహ్రాన్ ఆరోపణ. అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ఆశా భోన్స్లే. దిగ్గజ గాయని మృతిపై ప్రధాని మోదీ సహా పలువురి సంతాపం. అమెరికా ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమైన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ట్రంప్ హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని అల్టిమేటం జారీ చేశారు. ఇస్లామాబాద్ చర్చల్లో అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినా అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేకపోవడం వల్లే ఒప్పందం బెడిసికొట్టిందని ఆయన వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కనివ్వనని ట్రంప్ తేల్చి చెప్పారు. హార్ముజ్ జలసంధిని తెరుస్తామని మాటిచ్చిన ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే ఆ మాట తప్పిందని డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇరాన్ ప్రతిష్ట ఇప్పటికే మంటగలిసిందని, అంతర్జాతీయ చట్టాలను ఆ దేశం ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఆ అంతర్జాతీయ జలమార్గాన్ని అత్యంత వేగంగా తెరవాలని ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఇదే ప్రకటనలో పాకిస్తాన్ నాయకత్వంపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇస్లామాబాద్లో ఈ చర్చలు సాధ్యపడేలా చేసిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ల నాయకత్వాన్ని ఆయన కొనియాడారు. గతంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన ఒక భయంకరమైన యుద్ధాన్ని తాను ఆపానని, దాదాపు 3 నుంచి 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడినందుకు పాక్ నేతలు తనకు పదే పదే కృతజ్ఞతలు చెబుతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్కు టోల్ చెల్లించిన ఏ ఓడనైనా అంతర్జాతీయ జలాల్లో అడ్డుకోవాలని, అవసరమైతే వాటిని నిలిపివేయాలని యుఎస్ నేవీని ఆదేశించినట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన అమెరికా ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. చర్చలు సఫలమైతే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చమురు సంక్షోభం తొలగుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. అసలు ఇస్లామాబాద్లో 21 గంటల పాటు ఏమి జరిగింది? చర్చలు విఫలం కావడానికి కారణాలేంటి? అమెరికా షరతులేంటి? అందుకు ఇరాన్ అభ్యంతరాలేంటో ఈ కథనంలో చూద్దాం. పాకిస్తాన్ వేదికగా 21 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన అమెరికా ఇరాన్ చర్చలు విఫలమవ్వడానికి ప్రధాన కారణాలుగా ఇరాన్ అణు కార్యక్రమం, యురేనియం శుద్ధి అంశాలే కనిపిస్తున్నాయి. ఈ అంశాల వల్లే చర్చలు బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని, ఆ దిశగా ఎలాంటి సాంకేతికతను సమకూర్చుకోబోమని ఇరాన్ లిఖితపూర్వకంగా స్పష్టమైన హామీ ఇవ్వాలని అమెరికా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రణాళికలో భాగంగా ఈ డిమాండ్లను ఇరాన్ ముందు పెట్టింది. అయితే ఈ డిమాండ్లపై ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధి విషయంపైన ఇరుపక్షాల మధ్య భిన్నవాదనలు జరిగినట్లు సమాచారం. ఈ జలసంధి అంశంలో అమెరికా రాయితీలు అడిగినట్లు ఇరాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని డిమాండ్లు యుద్ధంలో కూడా అమెరికా సాధించలేనివిగా ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ తస్నీం విశ్లేషించింది.
ఈ చర్చల వైఫల్యంతో ఇప్పుడు పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరు వర్గాల మధ్య కుదిరిన 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇక ముందు కొనసాగుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలను చూస్తే ఇప్పుడిప్పుడే మరో దఫా చర్చలు జరిగేలా కనిపించడం లేదు. అయితే దౌత్యానికి ఇంకా దారులు మూసుకుపోలేదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వదేశంలో రాజకీయంగా లబ్ధి పొందాలంటే ఒప్పందం చేసుకోవడం అమెరికా అవసరమని, అందుకే ఎలాగైనా ఈ యుద్ధం నుంచి బయటపడాలని ట్రంప్ సర్కార్ భావిస్తోందని అంటున్నారు. చర్చల కోసం పాక్ ఉన్నత స్థాయి బృందాన్ని పంపడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. భవిష్యత్తులో చర్చలు వేరొక చోట జరిగే అవకాశం కూడా లేకపోలేదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామాబాద్ చర్చల వైఫల్యం ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడనుంది. ప్రపంచ చమురు, సహజవాయు మార్కెట్లలో తీవ్ర అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉంది. దౌత్యపరమైన పురోగతి లేకపోవడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యంలో రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో, ప్రపంచ సరఫరా వ్యవస్థలు ఈ ఒత్తిడిని ఎలా తట్టుకుంటాయో చూడాలి. అమెరికా ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో సంభవించిన మరణాల సంఖ్యను ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 3,375 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ఫోరెన్సిక్ విభాగం వెల్లడించింది. ఈ మేరకు మరణాల వివరాలను ఇరాన్ ఫోరెన్సిక్ మెడిసిన్ ఆర్గనైజేషన్ అధినేత అబ్బాస్ మస్జదీ అరానీ అక్కడి మీడియాకు చెప్పారు. ఫోరెన్సిక్ అధికారులు ఇప్పటి వరకు 3,375 మృతదేహాలను గుర్తించినట్లు వెల్లడించారు. మృతుల్లో 2,875 మంది పురుషులు, దాదాపు 500 మంది మహిళలు ఉన్నట్లు అరానీ తెలిపారు. యుద్ధం వల్ల తమ దేశంలో భారీగా ప్రాణనష్టం సంభవించిందన్నారు. దాడుల తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హెజ్బుల్లా ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడులతో లెబనాన్ విలవిల్లాడుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2,000 దాటినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 6,436 మంది గాయపడినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో లెబనాన్లోని 200కు పైగా హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ రక్షణ దళం విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు హెజ్బుల్లా మిలిటెంట్లను హతమార్చినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులను హెజ్బుల్లా సైతం దీటుగానే ఎదుర్కొంటోంది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ ట్యాంకులు, సైనిక వాహనాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు హెజ్బుల్లా ప్రకటించింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో ఇజ్రాయెల్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. గలీలీ, హైఫా బే ప్రాంతాల్లో విద్యా కార్యకలాపాలను నిలిపివేసింది. బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరినప్పటికీ అది లెబనాన్కు వర్తించదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే లెబనాన్పై దాడులు కొనసాగిస్తోంది. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. 7 దశాబ్దాల పాటు తన మధుర గాత్రంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన ధృవతార నేల కొరిగింది. అలనాటి మేటి గాయని ఆశా భోస్లే ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆశా భోస్లే మరణంతో యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. అలనాటి మేటి గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో నిన్న ఆసుపత్రిలో చేరిన 92 ఆశ ఇవాళ కన్నుమూసినట్లు ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే ధృవీకరించారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడగా ఆశా భోస్లేను గత రాత్రి ఆసుపత్రిలో చేర్చామన్నారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా మరణించినట్లు చెప్పారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో ఆశా భోస్లే అంత్యక్రియలు జరుగుతాయని आनंद भोसले वेल्लडिंचारू। मेरी माताजी श्रीमती आशा भोसले, इनका आज निधन हो चुका है। कल सुबह 11 बजे वो जहाँ रहती थी कासा ग्रैंड लोअर परेल, वहाँ पर जिनको अंतिम दर्शन लेने हैं वो आप वहाँ आइए, और 4 बजे कल दोपहर को शिवाजी पार्क में इनके अंतिम संस्कार होंगे। ఆశా భోస్లే మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సంగీతానికి ఇది అత్యంత విషాదకరమైన రోజు అని దిగ్గజ గాయకుడు శంకర్ మహాదేవన్ పేర్కొన్నారు. ఆశా భోస్లే లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరన్న సినీ నటి హేమామాలిని ఆమెతో తనకు భావోద్వేగ బంధముందని గుర్తు చేసుకున్నారు. ఆశా గాత్రం అజరామరమని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొనియాడారు. ప్రముఖ తెలుగు నటులు సైతం ఆశా భోస్లే మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆశా భోస్లే మరణం సంగీత ప్రపంచంలో పెద్ద లోటును మిగిల్చిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు కూడా ఆశా భోస్లే మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. 7 దశాబ్దాలకు పైగా మధుర గానంతో తరతరాలను అలరించారని తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆశా భోస్లే మరణం సంగీత ప్రపంచంలో ఓ పెద్ద వెలితిని మిగిల్చిందన్నారు. ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని తెలిపారు. దశాబ్దాలుగా శ్రోతలను ఉర్రూతలూగించిన గాయని లేరనే వార్త చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు శ్రోతలను ఉర్రూతలూగించిన గాయని ఆశా భోస్లే మృతి సంగీత ప్రపంచంలో తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తన గాత్రంలో తరతరాల పాటు అనేక రకాల భావోద్వేగాలను పలికిస్తూ భారతీయ సినిమాకు ప్రత్యేకంగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె పాడిన మధుర గీతాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను చేరాయని చెప్పారు. భారతీయ చిత్ర పరిశ్రమ భర్తీ చేయలేని ఓ స్వరాన్ని కోల్పోయిందని సీఎం అభిప్రాయపడ్డారు. కష్టకాలంలో ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం గర్వించదగ్గ గాయని ఇక లేరనే వార్త చాలా బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆశా భోస్లే ఎన్నో భాషల్లో పాటలు పాడి ప్రత్యేకత పొందారని పేర్కొన్నారు. సంగీత ప్రపంచానికి ఆశా భోస్లే అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని తెలిపారు. ఆశా భోస్లే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆశా భోస్లే మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆమె పాడిన పాటలు తరతరాలకి సంగీత పాఠాలుగా నిలిచిపోతాయని అభిప్రాయపడ్డారు. తెలుగులోనూ ఆమె పాడిన మధుర గీతాలు మనందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయన్నారు. ఆశా భోస్లే మరణం భారతీయ కళా జగత్తుకు తీరని లోటని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆశా భోస్లే మృతిపై సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారతీయ సినిమా అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయిందని సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. ఆశా భోస్లే మరణం సంగీత ప్రపంచానికి ఎవరూ పూడ్చలేని లోటని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందని చిరంజీవి అన్నారు. ఆశా భోస్లే బహుముఖ ప్రజ్ఞను తానెప్పుడూ ఆరాధిస్తూనే ఉంటానని చిరంజీవి తెలిపారు. సంగీత రంగంలో ఆశా భోస్లే చెరగని ముద్ర వేశారని నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఆమె గళంలో ఎంత మాధుర్యం ఉంటుందో వ్యక్తిత్వంలోనూ అంతే ఆత్మీయత ఉండేదని గుర్తు చేశారు. దశాబ్దాల పాటు భారతీయ సంగీతానికి ప్రాణంగా నిలిచిన ఆమె తరతరాల పాటు నిలిచిపోయే వారసత్వాన్ని వదిలి వెళ్లారని పేర్కొన్నారు. కష్టకాలంలో ఆశా భోస్లే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై భారత్ తీవ్రంగా మండిపడింది. చైనా చేస్తున్న ఈ తరహా ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత భూభాగంలోని ప్రాంతాలకు కల్పిత పేర్లు పెట్టడం ద్వారా చైనా సృష్టిస్తున్న అబద్దపు కథనాలు ఏమాత్రం చెల్లవని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పునరుద్ఘాటించారు. భవిష్యత్తులోనూ భారత్లో భాగంగానే ఉంటుందని చెప్పారు. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఈ చర్యలు అడ్డంకిగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలు భారత్ చైనా సంబంధాల్లో ప్రతికూలతను నింపుతాయని పేర్కొన్నారు. పరస్పర అవగాహనను పెంపొందించుకునే ప్రయత్నాలను దెబ్బతీసే పనులకు చైనా స్వస్తి పలకాలని రణధీర్ జైస్వాల్ హితవు పలికారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్దరణ పనులను వేగంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
పునరుద్ధరణ పనులు వేగవంతం కోసం నీటిపారుదల రంగ నిపుణులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా కన్వీనర్గా వెంటనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులపై సచివాలయంలో అధికారులతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ వీలైనంత త్వరగా డిజైన్లు ఇస్తే ఆమోదం కోసం కేంద్ర జలసంఘం పరిశీలనకి పంపుతామని తెలిపారు. జియోఫిజికల్, జియో టెక్నికల్, భూమి, హైడ్రాలిక్ ఇతర పరీక్షలను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ కోసం కల్నల్ పరీక్షిత్ మెహ్రా కన్వీనర్గా ఏర్పాటు చేసే కమిటీ వారానికి 2 సార్లు సమావేశమై పురోగతిని సమీక్షించాలని ఉత్తమ్ సూచించారు. ప్రత్యేకాధికారి ద్వారా రోజువారీ పనుల పర్యవేక్షణ ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో దోచుకో దాచుకో ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కేతనపల్లి పాలకవర్గ సభ్యులను సన్మానించారు. 51 రోజులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా బీఆర్ఎస్, సిపిఐ కూటమి తరఫున గెలిచిన కౌన్సిలర్లు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అటకెక్కించి ఇప్పుడు తుమ్మిడిహెట్టి అంటున్నారని ధ్వజమెత్తారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరిట సింగరేణి సంపదను దోచుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారి బావమరిది సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడితే ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, మంత్రి గారు అంతకంటే మాట్లాడారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకపోగా, మెడికల్ బోర్డు పెట్టకపోగా ఇంకా మీదికెళ్లి ఉప ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో స్టేట్మెంట్ ఇచ్చిండు. మనం గతంలో ఇచ్చిన 16,000 ఉద్యోగాల మీదనట ఏసీబీ విచారణ, విజిలెన్స్ విచారణ ఈ ప్రభుత్వం జరిపిస్తుందట. ముఖ్యమంత్రిని, మంత్రిని అడుగుతా ఉన్నాం, దమ్ముంటే నీ బావమరిది సృజన్ రెడ్డి మీద వెంటనే ఒక సిట్ అయి ఏసీబీ ఎంక్వైరీ అయ్యి ఎవడు దొంగనో ఎవడు దొంగతనం చేసిండో బయటకు వస్తుంది. మీరు వేయాల్సిన విచారణలు మేమిచ్చిన 16,000 ఉద్యోగాల మీద కాదు, చేసుకుంటే అది కూడా చేసుకో, మాకేం ఫరక్ పడదు. కానీ ముందు ఇక్కడ మెడికల్ బోర్డు పెట్టు. వేలాది మంది ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో వాళ్ళ కోసం పెట్టాలి. పెట్టకపోతే సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని కూడా బీఆర్ఎస్ తరఫున ముట్టడిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి బొగ్గు గనిలో కూడా మళ్ళీ అగ్గి మండిస్తాం. ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి బంధువులు భూదందా చేస్తున్నారన్న ఆరోపణలపై కేటీఆర్ ఆధారాలు చూపాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేసిన భూ దోపిడీలో కేటీఆర్ కు కమిషన్లు ఇచ్చారని మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు, ఢిల్లీకి చక్కర్లు కొడుతుండే ఏం చేస్తుండే అని. ఒక ఫెడరల్ స్ట్రక్చర్ లో ఉన్నాము, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంటది. అభివృద్ధి జరగాలంటే విర్రవీగుడుతనం ఉండొద్దు. ప్రగతి లేని ప్రగతి భవన్ లో కూర్చున్నావు, ఫామ్ హౌస్ లో కూర్చొని పరిపాలించినావు, సెక్రటేరియట్ కి రాకుండా ఒక్కరోజు కూడా ఢిల్లీకి పోయి మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు 9 ఏళ్లలో తీసుకురాకనే ఈ దరిద్రమైన పరిస్థితి ఈ రోజు మనకుంది. ఇక మనకు ఢిల్లీతోటి ఏం పనిరా, మనమే నిజాం నవాబులం, మన మనోడి దాకా మనదే రాష్ట్రం, దోచుకుందాం, దాచుకుందాం, మళ్ళీ ఓట్లు కొనుక్కుందాం అన్న పిచ్చి ఆలోచనతోటి మీరు ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటుంది, ప్రజలకు ఒక ఆలోచన ఉంటుంది అన్న విషయాన్నే మర్చిపోయారు మీరు. ఇదే రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల్ని రోజు పొద్దున్న లేస్తే ఆడిపోసుకుంటారు కదా, ప్రూఫ్లతో పెట్టురబ్బా. ఇంటర్మీడియట్ ఫలితాల్లో మరోసారి బాలికలదే పైచేయి సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం 66.2%, రెండో సంవత్సరం 70.58% ఉత్తీర్ణత నమోదైంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఇంటర్ బోర్డు సెక్రటరీ యోగితా రాణా ఇతర అధికారులతో కలిసి ఇంటర్ ఫలితాలు ప్రకటించారు. ఫస్ట్ ఇయర్ లో 3,23,807 మంది, సెకండ్ ఇయర్ లో 3,58,940 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ లో 74.4% బాలికలు, 57.69% బాలురు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ లో మొత్తం 70.58% ఉత్తీర్ణత నమోదైంది. 2 సంవత్సరాలు కలిపి బాలికలు 78.65%, బాలురు 62.50% ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగిందని అధికారులు వెల్లడించారు. పరీక్షల్లో పాస్ అయిన వారికి అభినందనలు తెలిపిన కె కేశవరావు, ఫెయిల్ అయిన వారు చింతించొద్దని సూచించారు. 71% పాస్ కావడం చాలా చాలా శుభవార్త. మనం దాంతో సంతోషపడాలి, గర్వపడాలి. మన చుట్టుపక్కల ఉన్న వస్తువులు తెలుసుకోవడమే ఎడ్యుకేషన్. మన పుస్తకంలో 60 పేజీల పుస్తకంలో 60 పేజీలు 600 పేజీలు 300 పేజీలు చదువుకొని అది అర్థం చేసుకోవడం అదే ప్రపంచం కాదు. కాగితాల తర్వాత కూడా
ఈ పేజీల తర్వాత కూడా ప్రపంచం ఉంది, సమాజం ఉంది. ఆ సమాజాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన నాలెడ్జ్కి దానికి సంబంధం ఉంటుంది. సెకండ్ ఇయర్ లో ఆల్మోస్ట్ జనరల్ లో 75.61% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా వొకేషనల్ లో 72.71 పిల్లలు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ అంటే 75.34. పోయిన సంవత్సరం నుంచి కూడా ఇది ఎక్కువ ఉంది. ఇదే విధంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకుంటే జనరల్ లో 66.94 పిల్లలు పాస్ అయ్యారు. వొకేషనల్ లో 59.30 పిల్లలు పాస్ అయ్యారు. రెండు కలిపితే 66.20% పిల్లలు పాస్ అయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ 77.31%, రంగారెడ్డి 76.38%, జయశంకర్ భూపాలపల్లి 73.04% ఉత్తీర్ణతతో తొలి 3 స్థానాలు సాధించాయి. కామారెడ్డి 49.40%, మహబూబాబాద్ 49.11%, రాజన్న సిరిసిల్ల 49.05% ఉత్తీర్ణతతో చివరి స్థానాల్లో ఉన్నాయి. సెకండ్ ఇయర్ లో మేడ్చల్ 82.73%, భూపాలపల్లి 82.34%, ఆసిఫాబాద్ 82.16% ఉత్తీర్ణతతో ఈ జిల్లాలు మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. ఆదిలాబాద్ 62.50%, వరంగల్ 60.80%, రాజన్న సిరిసిల్ల 58.69% ఉత్తీర్ణతతో ఈ జిల్లాలు చివరి 3 స్థానాల్లో ఉన్నాయి. ఇంటర్ పరీక్షల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఏప్రిల్ 13 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ విద్యార్థులతో తదుపరి చదువులకు వెళ్లేందుకు వీలుగా సప్లిమెంటరీ పరీక్షలు సైతం త్వరగా నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ యోగితా రాణా తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు సైతం ఏప్రిల్ 13 నుంచి 20 వరకు అవకాశం కల్పించారు. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలను 2 సెషన్లలో నిర్వహించనున్నారు. మే 22 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరపనున్నారు.